బామ్మగారు ఆ? ఇదిగో తీసుకోండి. ఆ? నువ్వేంటి ఇలా వచ్చావు? ఎవరైనా చూశారంటే కోసి ఉప్పు కారం పెడతారు. ఏం చేయమంటావు బామ్మ? అనుమానం పెనుభూతమై నన్ను నిద్రపోనివ్వడం లేదు. ఆ? ఏం లేదు బామ్మ, తులసి ప్రెగ్నెంట్ అని చెప్పి ఇప్పటికి 4-5 నెలలు అవుతుంది కదా. కానీ ఇప్పటి వరకు దాంట్లో ఎలాంటి తేడా లేదు. పొట్టు కూడా అసలు పెరగడమే లేదు. అసలది ప్రెగ్నెంటే కాదని నాకు పచ్చి అనుమానం. నిజమే గాని ప్రెగ్నెంట్ కానప్పుడు కడుపుతో ఉన్నానని అబద్ధం ఆడాల్సిన అవసరం దానికేంటే? అక్కడే ఉంది అసలు విషయం. కడుపుతో ఉన్నాను అని చెప్తే ఇంట్లో నుంచి బయటికి పంపరు కదా. అందుకే ఇంట్లో ఉండిపోవాలనే ఇలా దొంగ నాటకాలు ఆడుతుంది. అది అబద్ధమని మనం ప్రూవ్ చేశామనుకోండి, ఆ సాకుతో దాన్ని తన్ని తరిమేయటం చిటికలో పని. కరెక్టే కనిష్క, నాకీ ఆలోచన రాలేదు. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి చెక్ చేద్దాం పదండి. సరే, నువ్వెవరికీ కనపడకుండా దాక్కో. నేను వెళ్ళి చూస్తాను. అటు సరే వెళ్ళి బామ్మ. దాక్కో. తులసి, నువ్వు ఇక్కడే ఉండు. ఏంటి బామ్మ, ఈ టైంలో ఇలా వచ్చావేంటి? అదేరా, ఎవరో వాంతులు చేసుకున్నట్టు చప్పుడు వినపడితే ఎవరా ఏంటా ఏమైందా అని కంగారు పడి వచ్చాను. ఓ, అదే. తులసి ప్రెగ్నెంట్ కదా బామ్మ. ఈ మధ్య అసలు ఏం తిన్నా సరే తనకి పడట్లేదు, ఒకటే వాంతులు చేసుకుంటుంది. ఆహా, అయితే ఏదో ఒక పులుపు తినిపించు. అది కూడా తెలీదా తనకి? సరే బామ్మ, సరే, నువ్వు వెళ్ళి పడుకో, నేను చూసుకుంటానుగా, నేను చూసుకుంటాను. సర్లే, ఏదో ఒకటి అఘోరించండి. నువ్వు వెళ్ళు.